తాత నమస్తే. నమస్తే. ఏం పేరు తాత? చంద్రయ్య. డబ్బులు తీసుకో. చంద్రయ్య, నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, కాంగ్రెస్ కేసినాం. కాంగ్రెస్ కేసినావా? ఎవరు కాంగ్రెస్లో ఎవరికి వేసినావు? అమృతారెడ్డికి. ఎక్కడ? ఎమ్మెల్యే దర్శర్ల. జడ్చర్ల అనిరుద్ రెడ్డి కదా? అమృతారెడ్డి కాదు. అప్పుడేం టీఆర్ఎస్ కేసినాం కేసీఆర్కి. ఇప్పుడు కాంగ్రెస్ కేసినాం. ఇప్పుడు బీజేపీకి వేయాలి. ఎందుకు? మంచోళ్ళు పని ఎవరు చేస్తే ఉనికేయాలి. అప్పుడేమో టీఆర్ఎస్ కేసినావు, మధ్యలో కాంగ్రెస్ కేసినావు, ఇప్పుడు బీజేపీకి వేస్తావా? అట్లా అట్లనే మంచిగా చేస్తేనే అట్లా ఒకరికి వేయాలి కదా. ఒకరికి మంచిగా చేస్తే ఎవడన్నా చేస్తాడు అయ్యా. చేస్తలేదా మరి? ఇంకేడ చేస్తాం. 3 నెలలు అవుతున్నది. ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఫ్రీ బస్ మనల్నే ఊరుతాడు అయ్యా. ఎందుకు? ఆడవాళ్ళకు వంట మొగోళ్ళు వంటలు చేయాలి, ఆడవాళ్ళు బస్ ఎక్కాలి. ఇప్పుడు మీ మేడం ఎక్కుతుంది కదా? మేడం ఎక్కితే మేడం అందరికి సంబంధం. అంతేనా? ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఊరికే మన కోరుగా. అంతేనా? కానీ మరి ఇప్పుడు గ్యాస్ కూడా 500 అట ఫ్రీ కదా. గ్యాస్ తక్కువనే వస్తున్నారు పాటు. తక్కువనే వస్తుందా? ఓకే. ఇచ్చుడు. మరి ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే కదా, మరి భూములు గవర్నమెంట్ భూములు ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కోట్ల కొద్దిగా సంపాదించుకున్నారు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2.5 ఉండదు నాయన. రైతు బంధు పడ్డదా? పడ్డది. రుణమాఫీ చేసిండు అప్పుడు? చేయలేదు. ఈయన కూడా చేయలేదు. వీళ్ళు చేస్తా అన్నారు కదా 2 లక్షల వరకు. ఏమి ఇంతవరకు లేదు. చేయలే. ఇప్పుడు చేస్తాడో చేయడం. కానీ మోడీ తెలుసా? మోడీ తెలుసు. సండ్ర గారు ఎవరు? మోనేంద్ర ఆయన పేరు ముసలాయన. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఓకే. మరి ఇప్పుడు గుడి కట్టించిన ఆయననే, రామందిరం. కానీ మరి ఇప్పుడు సెంట్రల్ లో మళ్ళీ మోడీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ రావాలా? మోడీ రావాలి సెంట్రల్. నువ్వు ఆగి అడుగుతున్నా. ఏం పని ఉంది? అరే మాకు ఏరే పని చేనుకోవాలి. ఇప్పుడు సెంట్రల్ అయితే మోడీ రావాలి, మరి ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. ఓకేనా? మరి మహబూబ్ నగర్ నుండి, మీ మహబూబ్ నగర్ నుండి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఇటు కాంగ్రెస్ నుండి వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు, బీజేపీ నుండి డీకే అర్ణ ఉంది, టీఆర్ఎస్ నుండి ఏమో మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు కోటేద్దామంటారు చెప్పు? డీకే అర్ణకు. ఎందుకు? మంచిగా చేస్తుంది ఆమె. ఏం చేసింది చెప్పు? ఎట్లా అయినా ఇప్పుడు మంచి ఆమెనే ఆమె. అప్పుడు కాంగ్రెస్ కుంటే ఇప్పుడు బీజేపీకి పోయింది. చేస్తుంది. ఓకే తాత. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. అమ్మా ఏం పేరు? నా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, ఏది జామకాయల వ్యాపారమా? అవునమ్మా. ఎట్లుంది వ్యాపారం? గిట్లే ఉంది బిడ్డ. అయినాడు అవుతుంది, కాన్నాడు కాదు. వస్తాయా మంచిగానే? ఓ ఏమో 1 కిలో బియ్యం దొరుకుతావు అనుకుంటున్నాం. అంటే ఎంత వస్తాయి? రోజు మొత్తం అమ్ముతావు కదా ఎండలా? ఏమో వచ్చినాడు 100-200 వస్తాయి అంతే. ఉంటే పొద్దుగా వస్తుంది, ఇంకేం వస్తుంది బిడ్డ. కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా వ్యాపారం చేసి. అందరు ఉన్నారు కానీ అందరు కట్టిస్తా అంటున్నారు. ఎవరు కట్టిస్తలేదు. అమ్మ ఏం లేదు. ఇప్పుడు మొన్న ఓట్లు వచ్చినాయి కదా, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి. ఓటు ఎవరికి వేసినావు అప్పుడు? అప్పుడు శ్రీనివాస్ గౌడ్ కట్టిస్తామంటే అనండి. ఆంధ్రం గారికి వేస్తే ఆయన దిగిపోయా, గెలిచిపోయా. కట్టిస్తాడు ఆయనకి. కట్టిస్తానేసరికి ఓట్లు వేసిళ్ళు, ఓడిపోయిండు. మరి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేని కలిసిలా మరి? కాలువలేదు బిడ్డ, కాలువలే. ఓకే. అంటే మీరు అందరు పోయి మాకు కట్టిస్తా అన్నారు, మరి కట్టిస్తే ఓట్లు వేస్తామని చెప్పలే? చెప్పినాము అట్లాగేనా. కట్టిస్తా పోమ్మా అని. కట్టిస్తా అంటే కట్టియలే. ఇది అంటే చెప్పని సిగ్గుపడుతుండవు. సరే కానీ చూడు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మరి 6 గ్యారెంటీలు అని చెప్తుంది. ఫ్రీ బస్ అట, ఫ్రీ కరెంట్ అట, 500 గ్యాస్ అట. వస్తున్నాయి ఏమన్నా? ఇంకా రాలే బిడ్డ. బస్ ఎక్కినావా? పోనీ ఎక్కలే నాన్న ఇంతవరకు. ఎందుకు? మేము పోలే బిడ్డ. మేము ఇదే చేసుకుంటే వస్తుంది, లేకుంటే. సో ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలను చూస్తుంటే? ఏమో ఇంకా చూస్తాం, ఇంకా కాలే కదా ఇప్పుడు. ఇంకా 2 నెలలు 3 నెలలు చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మరి ఈసారి ఎవరికి వేస్తాం? నాన్న ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం అంతే. మాకెవరు ఇది కట్టిపోయి చెట్టులు కట్టిస్తే వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ కట్టించినా బీజేపీ వాళ్ళు కట్టించినా వాళ్ళకి ఎవరైనా పర్వాలేదు. మాకు ఇది అందుకో మేము బతికేదే దాని మీద. మేము మాకు ఇవి కట్టిస్తే అక్కడ పోస్ట్ ఆఫీస్ కడ కట్టించలేరా, పెద్ద హాస్పిటల్ కడ కట్టించలేరా? అట్లా కట్టిస్తే మేము వేస్తాం. ఎవరైతే ఉంది మేము బతికేదే దీని మీద. మాకు ఎక్కడ ఇక్కడ ఈ ఎంపీగా పోటీ చేసేటోళ్ళు ఎవరు తెలుసా? పోటీ ఎవరు చేస్తారు తెలుసా? తెలియదు. సరే అమ్మ.